మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు ఏదో ఒకటి చేసి వాళ్ళని ఇంట్లోంచి పంపించేయండి. మీరు కేదార్ని అన్నయ్యగా అంగీకరిస్తారేమో కానీ ఆ జగదాతి దగ్గర నేను ఎంగులు మెతుకులు తింటూ బతకలేను అని నిషి ఇక కోప్పడుతూ ఉంటుంది. నేను ఏదో ఒకటి చేస్తాను కదా, ఎందుకు నువ్వు ఇలా గొడవ చేస్తుంటావు అని యువరాజ్ అడుగుతూ ఉంటాడు. నేను గొడవ చేస్తున్నానా చి అంటూ నిషి ఇక కోపంతో గదిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. నిషి ఆగు అంటూ యువరాజ్ ఇక అడుగుతూ ఉంటాడు. నిషి అయినా కూడా మొహం మీదే డోర్ వేసేస్తుంది. అబ్బా చెయ్యి పడిపోయింది అని యువరాజ్ చేయి చూసుకుంటూ ఉంటాడు. ఇక ధాత్రి కేదార్లు పెళ్లి పనులు చూసుకుంటూ ఉంటారు. మిమ్మల్ని ఎవరు పిలిచారు, ఎందుకు వచ్చారు అని వైజయంతి అడుగుతూ ఉంటుంది. నేనే రమ్మని చెప్పాను, అయినా పెళ్ళికి ఎంతోమందిని పిలుస్తుంటాం కదా, వీళ్ళు మన ఇంటి ఎదుటే ఉంటారు, వీళ్ళని పిలవకపోతే ఎందుకు పిలవలేదని వచ్చిన వాళ్ళందరూ అడుగుతారు. మనం ఏమని సమాధానం చెప్తాం వైజయంతి, అయినా ఇన్ని రోజులు మన ఇంట్లోనే ఉన్నారు, వీళ్ళకి వస్తే తప్పే ఏంటి అని సుధాకర్ చెప్తూ ఉంటాడు. పెళ్లి పనులు చూసుకుంటారని మేమే పిలిచాంలే పిన్ని అని కౌశికి అంటుంది. నిన్నేమో ఆ లాయర్ వచ్చి మ్యారేజ్ సర్టిఫికేట్ ఉందని చెప్పారు, ఇప్పుడేమో వీళ్ళు నెత్తిన పెట్టుకుంటున్నారు, ఏదో జరగబోతుంది అని నిషి టెన్షన్ పడుతూ ఉంటుంది. వీళ్ళు నెత్తిని పెట్టుకుంటున్నారు కదా, దించేస్తా అని కమలాకర్ అనుకుంటూ ఉంటారు. అక్క మాధురి ఎక్కడుంది అని కేదార్ అడుగుతూ ఉంటాడు. లోపల ఉంది, వెళ్ళండి అని కౌశికి చెప్తూ ఉంటుంది. రాధాత్రి అంటూ కేదార్ జగదాత్రి ఇద్దరు కూడా మాధురి దగ్గరికి వెళ్ళి ఇక మాధురిని చూసి చాలా సంతోషపడతారు. ఇప్పుడు హ్యాపీనే కదా అని ధాత్రి అడుగుతుంది. సూపర్ హ్యాపీ అన్నయ్య వదిన అని మాధురి ఇక చాలా సంతోషపడుతూ వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది. పెళ్లి వాళ్ళు వచ్చారు, కాళ్ళు కడగాలి, రండి రండి అని అందరూ కేకలు పెడుతూ ఉంటారు. కేదార్ పెళ్లి వారు వచ్చారంట, రా కేదార్ అని ధాత్రి కూడా ఇంకా చెప్తూ ఉంటుంది. యువరాజ్ రా తొందరగా రా, పెళ్లి కొడుక్కి కాళ్ళు కడగాలి అని వైజయంతి పిలుస్తూ ఉంటుంది. అప్పుడే యువరాజ్ వాటర్ తీసుకొని అక్కడికి వస్తూ ఉంటాడు. చేతికి ఆ కట్టేంటి అని కమిషనర్ అడుగుతూ ఉంటాడు. ఏదో చిన్న గాయమైంది అంతే అని యువరాజ్ అంటాడు. అయ్యో రక్తం కూడా వచ్చినట్లుంది, చాలా పెద్ద కట్టే కట్టావు కదా అని కమిషనర్ ఇక సుధాకర్ ఇద్దరు అడుగుతూ ఉంటారు. అప్పుడే నిషిక్ కూడా తన డోర్ వేయడం వల్లే ఇలా చెయ్యి నలిగిందని అర్థమవుతుంది. అయ్యో బావా రక్తం కూడా వస్తుంది, కట్టు బాగా పెద్దదిగా ఉంది, ఆ చేత్తో నువ్వు కాళ్ళు ఎలా కడుగుతావు, వద్దులే బావా అని పెళ్ళికొడుకు అంటూ ఉంటాడు. లేదు నేను కడుగుతాను అని యువరాజ్ అంటూ ఉంటాడు. అయ్యో ఆ కట్టుకున్న చేత్తో ఎలా కడుగుతావు, నాకు ఇంకెవరూ లేరా అని పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ అడుగుతూ ఉంటుంది. ధాత్రి ఈ పెళ్లి పనులన్నీ నేనే దగ్గరుండి చేయాలని ఆ దేవుడు ఎలా చేశాడు ధాత్రి అని ధాత్రికి చెప్తూ నేనున్నాను అంటూ కేదార్ అక్కడికి వస్తారు. నేను మాధురికి అన్నయ్యనవుతాను, నేను కడుగుతాను అని కేదార్ అంటాడు. సరే కడుగు బాబు అని పెళ్లి కొడుకు వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది. లేదు నువ్వు కడిగితే అసలు ఈ పెళ్ళి అవసరం లేదు అని కమిషనర్ ప్రసాద్ చెప్తూ ఉంటాడు. ఇక యువరాజ్ నిషిక చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక అప్పుడే పెళ్లి కొడుకు వాళ్ళమ్మ అదేంటండి ఎందుకు మీరు అలా వద్దంటున్నారు, పెళ్లి కొడుకు కాళ్ళు కడగడం సంప్రదాయం కదా, మాధురికి అన్నయ్య అవుతాడంట, కడగనివ్వండి, నువ్వు కడుగు బాబు అని పెళ్లి కొడుకు వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది. అప్పుడే కేదార్ ఇక కాళ్ళు కడగడానికి రెడీ అవుతూ కూర్చుంటాడు. యువరాజ్ కేదార్ని చేత్తో తోసేస్తాడు. యువరాజ్ ఎందుకలా ప్రవర్తిస్తున్నావు అని సుధాకర్ ఇక అరుస్తూ ఉంటాడు. నేను మాత్రమే మాధురికి అన్నయ్యని, నేను మాత్రమే కాళ్ళు కడగాలి, నువ్వు లేరా అంటూ యువరాజ్ ఈ కాళ్ళు కడగడానికి చెంబుని చేత్తో పట్టుకుని అయితే చెంబు నీళ్లు కూడా ముంచలేక మాటికి కింద పడేస్తుంటాడు. యువరాజ్ నీ వల్ల కాదు, నీకు దెబ్బ బాగా గట్టిగా తగిలినట్టుంది, కేదార్ నువ్వే వచ్చి కడుగు అని కౌశికి అంటుంది. అవసరం లేదు, మాధురికి నేనొక్కడినే అన్నయ్యని కాబట్టి నేనే కడుగుతాను అని వాడు కడగటానికి వీల్లేదు, వాడెవడసలు అని యువరాజ్ ఇక గట్టిగా అరుస్తూ ఉంటాడు. యువరాజ్ ఏంటి మాటికి వాడేవాడు అంటున్నావు, ఇలా మాట్లాడుతున్నావు, కేదార్ ఎవరో నీకు తెలీదా, పంతాలకు పోయే సమయం కాదు ఇది, శుభకార్యం జరిగే సమయం కాబట్టి దేవుడు ఎవరికి ఏది చేయాలా అని రాసిపెట్టి ఉంటారు, అదే జరుగుతుంది. ఇప్పుడు నువ్వు కాళ్ళు కడిగే అదృష్టాన్ని కోల్పోయావు కాబట్టి కేదారే కాళ్ళు కడుగుతాడు, ఇప్పుడు కేదారే ఇదంతా చేయాలని ఆ దేవుడే ఇలా చేసినట్లున్నాడు, నువ్వు చేయకూడదని కేదారేమి కావాలని ఇలా చేయలేదు కదా, కాబట్టి నువ్వు పక్కకు తప్పుకుంటే బాగుంటుంది అని ధాత్రి అంటుంది. చూడు యువరాజ్ నువ్వు పక్కకు తప్పుకో, కేదార్ నూరా అని కౌశికి అంటుంది. రా బూడా అని యువరాజ్ని ఇక వైజయంతి పక్కకు తీసుకెళ్తుంది. ఇక కేదార్ చాలా సంతోషపడుతూ కాళ్ళు కడుగుతూ ఉంటాడు. నేను చేయవలసిన పని ఆ కేదార్ కట్ చేస్తుంటే నాకు గుండె రగిలిపోతుందమ్మా, వాడిని ఏదో ఒకటి చేయాల్సిందే అని యువరాజ్ అంటూ ఉంటాడు. ముందు మాధురి పెళ్ళి అయిపోని తర్వాత చూసుకుందాం అమ్మ బుడా అని వైజయంతి అంటుంది. రే కేదార్గా
ఆ మ్యారేజ్ సర్టిఫికెట్ ఒరిజినల్ సర్టిఫికెట్ ఉందనే కదా నువ్వు ఇలా కొప్పు గెంతులు వేస్తున్నావు. ఆ ఒరిజినల్ సర్టిఫికెట్ని కూడా మేము నాశనం చేసేస్తామన్న సంగతి నీకు తెలియదు కదా. ఈ వంశానికి వారసుడు యువరాజ్ ఒక్కడే, నువ్వు ఎప్పటికీ కాలేవు, మేమున్నాం కదా అడ్డుకోవడానికి అని కమలాకర్ అంటూ ఇంకా మనసులో అనుకుంటుంటాడు. నీకు బావగారిగా కాళ్ళు కడిగే రాసి పెట్టలేదు కాబట్టి ఆ దేవుడు కేదార్ చేత కడిగించేలా చేశాడు అని ధాత్రి మాట్లాడిన మాటలని ఇక పదే పదే గుర్తు చేసుకుంటూ యువరాజ్ చాలా కోపంతో కూర్చొని ఉంటాడు. అబ్బోడా, ఆ దేవుడు మనకి అన్యాయం చేస్తాడురా, ఇలా బాధపడుతూ ఉంటే ఎలా, మనం మండపం దగ్గరికి వెళ్దాంరా అని వైజయంతి పిలుస్తూ ఉంటుంది. ఇంకో పక్క కేదార్, అన్నయ్యగా నేను మాధురికి అన్ని దగ్గరుండి చేయాలనుకున్నాను. మొట్టమొదటిగా కాళ్ళు కడిగేది కూడా నాకే అవకాశం వచ్చింది ధాత్రి అని చాలా సంతోషపడుతూ ఉంటాడు. నీ వైపు న్యాయం ఉంది కాబట్టే ఇలా జరిగింది కేదార్ అని ధాత్రి అంటుంది. ఏంటి యువరాజ్, ఇంకా ఇక్కడే ఉన్నావు, వదిన వాళ్ళు మిమ్మల్ని అందరినీ కూడా మా బంధువులు ఎక్కడని అడుగుతున్నారు అని పెళ్ళికొడుకు వాళ్ళమ్మ ఇక పిలుస్తూ ఉంటుంది. మా యువరాజు కాళ్ళు కడగలేకపోయాడని బాధపడుతుంటే ఓదారుస్తున్నానులే, వస్తున్నాను అని వైజయంతి అంటుంది. ఏంటి యువరాజ్, నువ్వు ఇక్కడే ఉంటే ఆ అబ్బాయి అసలైన అన్నయ్యలా అక్కడ పెళ్లి మండపం దగ్గర ఫోజులు కొడుతుంటాడు, త్వరగా వచ్చి అని ఆవిడ అంటుంది. అప్పుడు త్వరగా వచ్చి నేను వెళ్తున్నా అని వైజయంతి కూడా వెళ్ళిపోతుంది. కేదార్, అందరి ముందు నువ్వు కాళ్ళు కడిగావు కాబట్టి నిన్ను మాధురి సొంత అన్నయ్యనే అని అందరూ అనుకుంటున్నారు అని ధాత్రి అంటుంది. కేదార్ ఇంకా సంతోషపడుతూ ఉంటాడు. సారీ యువరాజ్, నా వల్లే ఇదంతా జరిగింది కాబట్టి వాళ్ళందరి ముందర నేను అంతకంటే ముందు తలదించుకునేలా నేను అవమానిస్తాను కదా వాళ్ళని అని నిషిక యువరాజ్తో చెప్తూ ఉంటుంది. ముసలివాడి గెటప్లో పంచకట్టు కట్టుకొని మీనన్ మారువేషంలో యువరాజ్ వాళ్ళ ఇంటి బయట నిలబడతాడు. యువరాజ్కి కాల్ చేస్తూ ఉంటాడు. నేను మీ ఇంటి బయట ఉన్నాను, వచ్చేసాయి అని యువరాజ్కి చెప్తూ ఉంటాడు. వస్తున్నాను బాయ్ అని యువరాజ్ ఇక టెన్షన్ పడుతూ మీనన్ దగ్గరికి వస్తూ ఉంటాడు. నువ్వు కాలు కరగడంతో యువరాజ్కి పిచ్చెక్కినట్టుంది. ఎలా టెన్షన్ పడుతూ వెళ్తున్నాడు చూడు, అతడి టెన్షన్ చూస్తుంటే ఏదో ప్లాన్ చేస్తున్నాడు అనిపిస్తుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కేదార్ అని ధాత్రి అంటూ ఉంటుంది. వాడి ముఖం లేదు ధాత్రి అని కేదార్ అంటూ ఉంటాడు. అమ్మ పెళ్లి కుమార్తెను తీసుకురండి అని పూజారి గారు పిలుస్తూ ఉంటారు. ఇక అప్పుడే ధాత్రి వాళ్ళు మాధురిని తీసుకొస్తూ ఉంటారు. కేదార్ మాధురిని చూసి చాలా సంతోషపడుతూ ఇక దీవిస్తూ ఉంటాడు. మీనన్ ఎక్కడ, బాయ్ ఎక్కడ అంటూ యువరాజ్ వెతుకుతూ ఉంటాడు. ఎవరి కోసం చూస్తున్నావు నాయనా అంటూ ముసలివాడిలా మీనన్ ఇక యువరాజ్తో మాట్లాడుతుంటాడు. అప్పుడే ఎవరయ్యా నువ్వు అని యువరాజ్ అడుగుతూ ఉంటాడు. మీనన్ తాను పెట్టుకున్న కళ్ళజోడిని తీసి కళ్ళు చూపిస్తుంటాడు. బాయ్ మీరా, నేను అసలు గుర్తుపట్టలేదు తెలుసా అని యువరాజ్ చెప్తూ ఉంటాడు. నువ్వేం టెన్షన్ పడదు యువరాజ్ అని ఇద్దరు చిన్నగా మాట్లాడుకుంటూ ఉంటారు. దూరం నుంచి ధాత్రి ఇదంతా చూస్తూ ఉంటుంది. కేదార్ అది చూడు అని చూపిస్తుంటుంది. యువరాజ్ ఎక్కడ అని ఇక్కడ అని సుధాకర్ అడుగుతూ ఉంటాడు. అక్కడ ఎవరితోనో మాట్లాడుతున్నట్టున్నాడు యువరాజ్ అని కౌశికి అక్కడికి వస్తూ ఉంటుంది. యువరాజ్ కాలనీ వాళ్ళందరూ వచ్చి ఉంటారు. ఆ జేడీకేడీ కూడా వచ్చి ఉంటారు. ఈరోజు మీ చెల్లి పెళ్లితో పాటే ఆ జేడీకేడీ చావు కూడా అని మీనన్ అంటూ ఉంటాడు. బాయ్, అలాగే మీరు నాకు ఒక ఫేవర్ చేయాలి. కేదార్ అనే వాడి ప్రాణాలు తీసేయాలి. వాడు నాకు మాటికి అడ్డుపడుతున్నాడు. వాడు ఈ ఇంట్లో నా స్థానంలోకి రావాలని చూస్తున్నాడు. అలా గనక జరిగిందే అనుకో, నేను ప్రాణాలతో ఉండి కూడా వేస్తే బాయ్, కాబట్టి వాడి ప్రాణాలు తీసేయాలి అని చెప్తూ ఉంటాడు. అలవాటైన పని, ఇష్టమైన పని ప్రాణాలు తీసేయడం. అది ఎంతసేపు ఆ జేడీకేడులతో పాటే ఆ కేదార్ నాటి ప్రాణాలు కూడా నేను తీసేస్తాను కదా, నువ్వేం టెన్షన్ పడగవు అని మీనన్ ఇక యువరాజ్ చెప్తూ ఉంటాడు. అదిగో బాయ్, కేదార్ గడు వాడే అని దూరం నుంచి చూపిస్తుంటాడు. యువరాజ్ అని అప్పుడే ఇక కౌశికి పిలుస్తూ ఉంటుంది. కొంపదీసి అక్క వినేసింది ఏంటి అని యువరాజ్ ఇక బాగా టెన్షన్ పడతాడు. ఏంటి అక్కడ అందరూ పెళ్లి ముహూర్తానికి సమయం అయింది, యువరాజ్ అక్కడ అని అడుగుతూ ఉంటే నువ్వు ఇక్కడ మాట్లాడుతున్నావేంటి, తొందరగా రా అని కౌశికి పిలుస్తూ ఉంటుంది. వస్తున్నా అంటూ రండిపాయ్ అంటూ యువరాజ్ మీనాన్ని కూడా తీసుకొస్తూ ఉంటాడు. వీళ్ళేదో ప్లాన్ చేస్తున్నారు. అసలు ఇక్కడ పెళ్లి జరుగుతుంటే ఎవరితోనో మాట్లాడుతూ అతన్ని తీసుకొస్తున్నాడేంటి, ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేస్తున్నారు అని ధాత్రి కేదార్లు ఇక ఆలోచిస్తుంటారు. ఎవరైనా అని యువరాజ్ అని అడుగుతూ ఉంటాడు. మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న మహేంద్రరాజు పని మీద ఇక్కడికి వస్తే నేను కూడా పెళ్ళికి ఇన్వైట్ చేశాను అని యువరాజ్ ఇక కమలాకర్కి, సుధాకర్కి, వాళ్ళ అమ్మకి అందరికి కూడా పరిచయం చేస్తూ ఉంటాడు. పెళ్ళికి వచ్చారు కాబట్టి ఊరికే అలా వెళ్ళిపోకుండా పెళ్ళి పూర్తయ్యే వరకు ఉండి వెళ్ళాలి, ఆశీర్వదించి వెళ్ళాలి అని వైజయంతి అంటూ ఉంటుంది. పెళ్ళి పూర్తయ్యే వరకు ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళము అని మీనన్ అంటాడు. ధాత్రి కేదార్లు ఇదంతా గమనిస్తూ ఉంటారు.